ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు వచ్చే ఇన్కమ్లోంచి కొంత ఇన్కమ్ అయితే కొంతమంది లేని వాళ్ళకి, అనాథులకి, అలాగే ఏదైనా యానిమల్స్ రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయ్యి అవుతుంటే దాని నిమిత్తం ఖర్చు పెట్టడం జరుగుతుంది. పప్పు, ఆవకాయ, పెరుగు కాంబినేషన్ అండి ఇది. ఇందులో ఇలాగా గుమ్మడికాయ వడియాలు నంచుకుంటే చూడండి ఒకసారి. ఇది అబ్బాబా చాలా అద్భుతంగా ఉంది. అయితే ప్రత్యేకంగా మా ఫాలోవర్స్ చెప్పాల్సింది ఏంటంటే, ఈ రైస్ వచ్చి బ్రౌన్ రైస్ అండి. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా హరే ఈ రైసే వాడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు హెల్త్ ఇష్యూ వాళ్ళ డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు పాటించాను. ఇది ఒక 3 సంవత్సరాల నుంచి నేను 120 కేజీలు ఉండేవాడిని, ఇవాళ 90 కేజీలకు వచ్చాను. కేవలం బ్రౌన్ రైస్ వల్లే. మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వాడండి. మామూలు చిన్న వయసులో అయితే వారానికి 2-3 పూటలైనా బ్రౌన్ రైస్ తినండి. దీనివల్ల చాలా శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి, చాలా బలంగా దృఢంగా ఉంటారు మనుషులు. ఓకే, నేను మీ గోదావరి చిట్టుబాబుని, ఆ కాశీ పరమేశ్వరుడు దివ్యాశీస్సుతో ఫాలోవర్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మేము కొత్తగా పెట్టిన పచ్చళ్ళలో ఒకసారి మేము ఇలాగా భోజనం దగ్గర పెట్టుకుంటున్నాం. ఇది చూడండి, ఇది పచ్చిమిరకాయ ఆవకాయ అండి. ఇది వచ్చి ఎల్లుల్లి గుడ్ల ఆవకాయ అండి. ఇది వచ్చి గింజ తీసిన ఉసిరికాయ పచ్చడి అండి. ఇది వచ్చి సుగండ్రా కొత్త ఆవకాయ అండి. ఇదేమో అవిసి గింజల కారపొడి, ఇదేమో నువ్వు పప్పు కారపొడి అండి. ఇలా నువ్వుల కారపొడిలో కొంచెం మేమైతే ఆవురయ్యే వాడతామండి ఇంట్లోనే. ఈ నువ్వుల కారపొడి కూడా బాలింతరాలకు ఎక్కువ పెడతారు. అలాగే బలహీనంగా ఉన్న వాళ్ళకి కొంత శక్తి రావడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఇది పప్పు అండి, అందరికీ ఫేమస్ అయిన కూర ఇది. పప్పు ఆవకాయ అనేది మాత్రం మొన్న వీడియోలో కూడా పెట్టాం, ఒకసారి చూడండి. పప్పు ఆవకాయ, అలాగే ఇది వచ్చి నెయ్యి అండి. ఈ యొక్క ఈ కాంబినేషను మన దైవజ్ఞులు, దేవుడితో సమానమైన మన దైవజ్ఞులు గరిపాటి వారు గారు చెప్తే ఎప్పుడు తినేదే. ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ అత్మానం తినాలనిపించింది. చాలా బాగా చెప్పారు ఆయన, సూపర్. వీడియో తీయడానికి కారణం ఏంటంటే, నీకు చూసారా పచ్చిమిరకాయ ఆవకాయ, వెల్లుల్లి గుడ్లు, ఉసిరికాయ పచ్చడి, కొత్త ఆవకాయ అండి, నువ్వుల కారపొడి. ఇవి ఐటమ్స్ అన్నీ కూడా నిన్న మొన్న ఆటలు పెట్టుకున్నందుకు ఈ రోజు వేస్తున్నామండి. అలాగే ఈ పచ్చళ్ళలో ఈరోజు నాన్ వెజ్ కూడా పెడుతున్నాం. మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు, కొత్తగా తీసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మా గోదావరి వెబ్సైట్ వాళ్ళ వాట్సాప్లోని ఇందులో నెంబర్ ఇస్తాను, నెంబర్లోనూ కూడా మీరు పెట్టుకోండి. మీ అందరికీ కూడా సకాలంలో పంపిస్తాం. ఈవేళ మా విందు భోజనం చూసినందుకు మా ఫాలోవర్స్ అందరూ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఒక మా ఛానల్ని తప్పకుండా మీరు ఫాలో అవుతూ లైక్ చేయండి.